చదువుకున్న అభ్యర్థి ఉన్నది. నిన్న కానీ నిన్న ఎవరొచ్చింది ఇందూరికి? హలో హలో చాలు, ఇది ఒక్కటి సరిపోతుందా అమ్మా? చదువు సంధ్య లేనోడు వచ్చింది. చదువు సంధ్య లేనోడు ముఖ్యమంత్రి మనకి. ఎట్లా చదువు సంధ్య లేదు కూడా చెప్తా, నేను కూడా చెప్తా. సీనన్న గత 5 సంవత్సరాలు లాస్ట్ టైం ఎలక్షన్ ఓడిపోయినా సరే మీ అందుబాటులో ఉన్నాడని పార్టీకి టోటల్గా ఐడియా ఉంది. మీకు ఇంకొకటి విషయం చెప్తా. మొత్తం 60 వార్డులల్లో, ఇందూరు మున్సిపాలిటీలో ఉన్న 60 వార్డులల్లో అత్యధిక మెజారిటీ తోటి గెలిచే అభ్యర్థి ఉన్నారంటే మీ వార్డు బీజేపీ. అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా, వార్ వన్ సైడ్ ఉందని. ఇక్కడ వార్ వన్ సైడ్ ఉన్నది. ప్లస్ సోదరిమణి ఇంత చదువుకున్న అమ్మాయి, ప్లస్ బాగా తెలియ కూడా ఉంది అమ్మ. ఆమె ఎలక్షన్, ఆమె మైక్ పట్టింది. మొత్తం ఏమేం పనులు కావాలో, వాళ్ళు ఏమేం పనులు చేయలేదు అని చెప్పింది. 5 ఏళ్ళు ఏమేం పనులు కావాలో కూడా చెప్పింది. చెప్పేసి జిమ్మేదారు అరవింద్, రాకేష్ రెడ్డి దనపాలన. చాలా సంతోషం. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమేం చేసి మీతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు గెలిచినారు ఒకసారి మీ అందరికి యాద్ చేస్తా. కొందరికి యాద్ ఉండవు, యాద్ చేయాల్సిన బాధ్యత మాది. 4000 రూపాయల పెన్షను, రైతు రుణమాఫీ 2 లక్షలు, రైతు గోవిందాట, రైతు బంధు అను మరి గోవిందాను పట్టుకెళ్ళొద్దాం. 4000 రూపాయల పెన్షను, రైతు రుణమాఫీ, రైతు బంధు, నిరుద్యోగ భృతి 4000, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు. జీతాలే దిక్కులేమంటే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. అబ్బా దీనికైతే 2 సార్లు అనాల గోవిందా గోవిందా. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్, దివ్యాంగుల పెన్షన్ 6000, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్ లో ఉన్న డిఏలు, ఆటో డ్రైవర్లకి ఏడాదికి 12000. 8 ఏళ్ల నుండి కొత్త పెన్షన్ వచ్చిందా లేదా? అసలు వెబ్సైటే బంద్ ఉన్నది, పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది. ఇవన్నిటికీ జవాబు ఇరాని ఆయన పొట్టోడా అంటే నిన్న తొండముఖం వేసుకొని వచ్చి నేను ఎందుకు చదువుకోలేదని చెప్తున్నా అంటే, వీడికి వచ్చిండు కదా, వచ్చినోడు అన్పడు కానీ లెక్క గమ్మున కూర్చొని వెళ్ళిపోవాలి. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను బయట మాట్లాడుకోలే, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలే. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి, దాని విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదురా తొడముతోడ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968, 8688926084.